హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు సోమశిలం అండ్ సంగమేశ్వరం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ ముందే వెళ్ళారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. రైట్ నౌ వి రీచ్డ్ దెమ్. ప్రజెంట్ అయితే నా బైక్ R15 ప్లస్ మా ఫ్రెండ్ హీరో ప్యాషన్ ప్రో తీసుకెళ్తున్నాము. మోర్ ఓవర్ 2 బైక్స్ ఉన్నాయి, వాళ్ళు ముందే వెళ్ళారు. లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ అయ్యి వాళ్ళతో జాయిన్ అవుదాము. 2 hours later. ఫైనల్గా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఒక బైక్ యూనికార్న్, దెన్ పల్సర్. హే, వీళ్ళు కూడా జాయిన్ అయ్యారని అస్సలు తెలియదు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. వర్షం పడడంతో రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. బండి నడపాలంటే చిరాకులేస్తుంది. ఎక్కడ ఏ గుంతో తెలియట్లేదు. ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ వాటర్లో గుంతలు ఎక్కడున్నాయో తెలియక గుంతలో దుంకిచ్చాను. ఫైనల్గా మనం కొల్లాపూర్ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి నాగర్ కర్నూల్ టు కొల్లాపూర్. ఈ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే కాబోతుంది. కొల్లాపూర్ అయితే దాటేసాము. ఇక్కడ నుంచి సోమశిల వచ్చేసి 9 kilometers, ఆల్మోస్ట్ 100 kilometers ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇంకా ఆల్మోస్ట్ 190 kilometers అనుకుంటా హైదరాబాద్ నుంచి సోమశిల వచ్చేసి. చూస్తున్నారుగా, లొకేషన్ మాత్రం సెట్ ఉంది. కొండల మధ్యలో ఆ చెట్లు, ఆ రైనీ క్లౌడ్, అస్సలు వేరే ఎక్స్పీరియన్స్ అబ్బా. మన కాసిం మాత్రం అస్సలు తగ్గడంలే. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1 kilometer అంతే సోమశిలకి. సోమశిల ఊరు బయట చూడండి, అసలు లొకేషన్ మాత్రం అవసరం ఉంది. లేట్ చేయకుండా సోమశిల వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నేను సోమశిల వెళ్తుంది. అవతల సంగమేశ్వరం అని చెప్పి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 yearలో 3 months మాత్రమే బయట ఉండద్ది. మిగతాది మొత్తం వాటర్ నిండుతుంది. ఆ గుడి పైన నియర్ 30 feet హైట్లో వాటర్ ఉంటాయంట. బట్ ఆ గుడి మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ముందు కనిపిస్తుంది అదే వాటర్. అక్కడ నుంచి కొండల అవతలకి వెళ్ళాలి. యాక్చువల్గా బైక్స్ ఆ వాటర్ దగ్గరికి వెళ్తాయి. బట్ వర్షం పడడంతో బైక్స్ ఇక్కడే పార్క్ చేసి బై వాక్లో వెళ్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సోమశిల. మనం చూస్తున్నాం కదా దర్గా. ఈ దర్గా అనేది పూర్తిగా మునిగిపోతుంది. పూర్తి స్థాయిలో అక్కడ జెండా కర్ర ఉంది కదా, ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు వాటర్ వస్తాయి, టాప్ వరకు వస్తాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇప్పటికే టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంతకుముందు చెప్పా కదా, ఒక రోడ్ నేషనల్ హైవే కాబోతుందని. ఆ రోడ్ ఇక్కడ బ్రిడ్జ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా 2 కొండలు. ఆ 2 కొండలకి కనెక్షన్ ఆల్మోస్ట్ 600 meters కేబుల్ బ్రిడ్జ్. అంటే మన హైదరాబాద్లో దుర్గం చెరువు దగ్గర ఉంది కదా కేబుల్ బ్రిడ్జ్, అలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, హైదరాబాద్ టు నంద్యాల వయా కర్నూలు వెళ్తాం కదా, అలా వెళ్ళకుండా ఈ రోడ్ ద్వారా వెళ్తే, ఈ హైవే ద్వారా వెళ్తే, ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే మనకు ఆల్మోస్ట్ 80 kilometers అనేది తగ్గుతుంది. చాలా సేవ్ అవుద్ది టైం అనేది, ఫ్యూయల్. ఇక్కడ చూస్తున్నాం కదా, బోట్ అనేది అవతలకి వెళ్ళి ఇవతలకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక రూల్ ఉందండి, చెప్తే షాక్ అవుతారు. మన తెలంగాణ నుంచి ఏపీ వెళ్ళాలంటే మన బోట్లో వెళ్ళాలి ఖచ్చితంగా. అక్కడి నుంచి రిటర్న్ ఇక్కడికి మన తెలంగాణకి రావాలి అంటే ఏపీ బోట్స్లో మాత్రమే రావాలి. మన తెలంగాణ బోట్స్లో రిటర్న్ రానికి వీలుండదు. లేట్ చేయకుండా మనం టికెట్ తీసుకొని బోర్డులోకి ఎక్కేద్దాం. మేమైతే టికెట్స్ తీసుకున్నాము. ఒక్కరికి 60 rupees ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారుగా, పబ్లిక్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు. అందుకే మేము ఒక ప్లాన్ చేసాము. సపరేట్గా ఒక బోట్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ మేము 15 members ఉన్నాము. అందుకే మేము సపరేట్ బోట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. కంఫర్టబుల్గా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఏం చేసినా ఎవరేం అడగరు. ఫ్యూ మినిట్స్ టు గో. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మోసం ఉంది బోట్లో వెళ్ళడం. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక 3 months బ్యాక్ బోట్లో వెళ్ళాను విత్ మై R15 బైక్ని బోట్లోకి ఎక్కించి బోటింగ్కి తీసుకెళ్ళాను బైక్ని. అసలు ఇక్కడనే ఈ లొకేషన్లోనే ఫస్ట్ అయితే చాలా భయమైంది, బైక్ R15ని వీళ్ళు లేపుతారో లేదో, ఏమన్నా డ్యామేజ్ చేస్తారో అని. బట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం అవసరం. బైక్ని సింపుల్గా ఒక టాయ్ని ఎత్తినట్టు ఎత్తి లోపల పెట్టేస్తారు. ఈవెన్ సింగిల్ స్క్రాచ్ కూడా పడలేదు. చూస్తున్నారు కదా, బా లొకేషన్ మాత్రం అవసరం ఉంది. ఫీలే వేరు ఉంటుంది. ఫ్యామిలీతో మాత్రం వస్తే ఇక్కడ టెంపుల్కి వెళ్ళొచ్చు, బోటింగ్ చేయొచ్చు. ప్రజెంట్ బోట్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 to 3 kilometers అయితే బై వాక్లో వెళ్ళాలి. ఇంతకుముందుకు వచ్చినప్పుడు శివరాత్రి అప్పుడు వచ్చాను, అప్పుడు ఏం చేశారంటే టెంపుల్ దగ్గర దింపారు. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడనే దింపుతున్నారు. బట్ ఏమైందో తెలియదు, అవతలకి అయితే తీసుకెళ్ళట్లేదు. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ బై వాక్ వెళ్ళడం వాటర్ పక్క నుంచి. సో మేము కూడా ఏమనకుండా బై వాక్లో వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకొక 500 meters వెళ్తే గుడి దగ్గరికి వెళ్తాము. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మా తమ్ముడికి కాల్ చేస్తా, అజయ్కి. వాడు వచ్చేసాడు. ఆల్మోస్ట్ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాడు మా కోసం. బట్ బోట్ దగ్గర లేట్ చేయడం వల్ల లేట్ అయింది. యాక్చువల్గా మన అజయ్ది ఇక్కడనే, ఇదే విలేజ్ అనమాట. బట్ ఆ వాటర్ మునగడం వల్ల వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు నియర్ టు నంద్యాల. ఫైనల్గా టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చేసాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. యాక్చువల్గా ఇప్పుడు ఈ తడకలు ఉన్నాయి కదా, ఇట్లా వెళ్ళాలి, మన లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. బట్ రష్ లేనందుకు ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి సంగమేశ్వర టెంపుల్. ఇది నంద్యాల జిల్లా ఆత్మకూరుకు 20 kilometers దూరంలో ఉంటుంది. అంటే అక్కడ ఏపీ నుంచి వస్తే 20 kilometers ఆత్మకూరు నుంచి. ఈ గుడి వచ్చేసి నీట మునిగిన గుడి. ఇది సంవత్సరంలో 9 నెలలు మునుగుతుంది, కేవలం 3 నెలలు మాత్రమే తేలి ఉంటుంది. ఈ టెంపుల్ ఫస్ట్ నీట మునిగింది 1981లో. శ్రీశైలం డ్యామ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేశారో అప్పుడే. మళ్ళీ తేలడం అనేది 2003లో జరిగింది. అంటే ఆల్మోస్ట్ 22 years పట్టింది వాటర్ తగ్గి గుడి కనిపించడానికి. మా తాతయ్య వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ యాప చెట్టు లింగంని ధర్మరాజు గారు స్థాపించారట. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఇక్కడికి రావడం జరిగిందంట. ఈ ప్లేస్లో టెంపుల్ కట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ 7 నదుల సంగమం జరుగుతుంది. ఆ నదుల పేరు వచ్చేసి కృష్ణానది, భవనాసి, విని, తుంగభద్ర, భీమార్తి మరియు మలపహరణి. స్టీవ్, చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. ఎట్టకేలకి దర్శనం అయిపోగొట్టుకొని గుడి బయటికి వచ్చేసాము. గాలి మాత్రం బీభత్సంగా విపరీతంగా వీస్తుంది. ఆ గాలి వల్ల అలలు చూడండి ఎంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయో. ఇక్కడ చూడు వాటర్ చూడు ఎంత మడ్డిగా ఉన్నాయో, ఆడ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ మధ్యలో.
మొత్తానికి విజయవంతంగా సంగమేశ్వరం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ సోమశిల వెళ్తున్నాము. ఈ రోడ్ వచ్చేసి సంగమేశ్వరం టు ఆత్మకూరు రోడ్. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అజయ్ని అడిగా అరే ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. వాడు సింపుల్గా ఒక షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. ఇక్కడ కనిపిస్తుందా కదా బ్లూ కలర్ షెడ్, అది వచ్చేసి మా తాతయ్య వాళ్ళు అన్నదానం చేస్తారంట ఇక్కడ. ఇప్పటివరకు నాకు తెలియదు. సో అక్కడైతే బాగా తినేసాము. మీకు చెప్పా కదా గుట్ట పైకి వెళ్తే లొకేషన్ సూపర్ ఉంటుందని. ఇప్పుడు గుట్ట పైకి వెళ్తున్నాము. లొకేషన్ చూస్తున్నారు కదా, బా అవసరం ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో మధ్యలో ఆ ఏరియా అనేది మొత్తము వాటర్తో ఫిల్ అవుతుంది. ఇప్పుడు నేను నిలబడ్డ లొకేషన్ నుంచి ముందు కనిపిస్తున్న గుట్ట వరకు హైవే అనేది బ్రిడ్జ్ చేస్తున్నారు. ఇది ఫిషింగ్ బోట్, చేపలు పట్టడానికి వెళ్ళారు. బట్ ఈ వెదర్కి చేపలు పట్టడం అంటే చాలా రిస్క్ అనమాట. అలలు తాకడం మాత్రం బీభత్సం ఉంది. మేము బోట్లో వచ్చేటప్పుడు చూసాము, బోట్ అయితే ఊగేస్తుంది. ఫైనల్గా బోట్ దగ్గరికి వచ్చేసాము సోమశిలకి రిటర్న్ కావడానికి. ఇప్పుడు ట్రావెల్ చేసింది మేము జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, బికాస్ మా అజయ్ గారు మాట్లాడేశాడు. ఎందుకంటే బోట్ మా బాబాయ్ వాళ్ళంట. ఆల్మోస్ట్ 900 సేవ్ అయింది నాకు. మొత్తానికి సోమశిల అయితే వచ్చేసాం. బండి సైడ్కి పార్క్ చేసాం. లెట్స్ గో ఇన్ టు ది టెంపుల్. ఈ టెంపుల్కి కూడా ఒక ప్రత్యేకత ఉండండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి నాగర్కర్నూల్ డిస్టిక్లో ప్రత్యేకమైంది. ఇందులో 15 గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి వచ్చేసి శివలింగాలకి ప్రత్యేకత. ఎందుకంటే చాలా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందని చెప్పా కదా. ఆ ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా ఈ టెంపుల్ కూడా మన సంగమేశ్వరం టెంపుల్ లాగా వాటర్లో మునగాల్సింది. బట్ ఈ టెంపుల్ని ఈ నెంబర్ని బేస్ చేసుకొని ఒక్కొక్క పాట్ని విడదీసి ఇప్పుకొని వచ్చి ఇక్కడ ఫిట్ చేశారు. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో దాని పక్కన ఏ నెంబర్ వస్తుంది అనేది నోట్ చేసుకొని తీసుకొచ్చి హిల్ ఏరియాలో ఫిక్స్ చేశారు. ఆ టైంలో ఈ టెక్నాలజీ యూజ్ చేయడం అంటే చాలా గ్రేట్. అసలు డిస్మాండిల్ చేయడము, నోట్ చేసుకోవడము, మళ్ళీ పర్ఫెక్ట్గా రీఅసెంబుల్ చేయడము అనేది పర్ఫెక్ట్. అసలు ఈ సోమశిల టెంపుల్లో మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి మెయిన్ ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ పుష్కర స్నానం కూడా జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కృష్ణ పుష్కరాలు ఇక్కడ బాగా ఈ వ్యూ వచ్చేసి రిసార్ట్స్ పక్కన ఉంది. ఇక్కడ రిసార్ట్స్ ఫెసిలిటీ కూడా ఉంది. వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ బాగా చేయొచ్చు. మన వాళ్ళు ఫొటోస్ సెషన్ చేస్తున్నారు.